హలో ప్రస్తుతానికి డిసెంబర్ మంత్లో ప్రవేశించేసాం. ఎక్కడ చూసినా కూడా దాదాపుగా క్రిస్టియన్స్ అంతా కూడా ఎంతో భక్తి తత్వంతో ఎంతో డివోషనల్గా భావించేటువంటి వారి చర్చెస్కి సంబంధించి కానీ అలాగే ఇటువంటి వార్తలన్నీ కూడా మనకు వినబడుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీరంతా కూడా చర్చిలకు వెళుతూ అలాగే ఈ నెలలో రాబోయే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను కొంతమంది 3 రోజులు జరుపుకుంటారు, కొంతమంది 1 వీక్, కొంతమంది 10 డేస్ ఇలా అత్యద్భుతంగా జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక వార్త అయితే నెట్టింటి చక్కర్లు కొడుతోంది, వైరల్ అవుతోంది కూడా. అత్యంత పవర్ఫుల్ చర్చ్ ఏది అంటే అత్యంత ఎత్తుగా ఉండే చర్చ్ ఏది అనేటువంటి విషయం కూడా ప్రస్తుతానికి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే జర్మనీలో ఉన్న ఉల్మెర్ మున్స్టర్ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా కూడా పేరొందుతోంది. ఈ చర్చి గోథిక్ స్టైల్లో నిర్మితమవుతోందని, ప్రముఖ లాసా గ్రాడా ఫ్యామిలియా బాసాలికా నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఇది చాలా ఎత్తైన చర్చిగానే నిలవనుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ చర్చి స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి చూద్దాం. వరల్డ్ మొత్తం ఇదే అత్యంత ఎత్తైన చర్చి జర్మనీలో ఉల్మ్లో ఉంది. ఇదే ఉల్మెర్ మున్స్టర్ చర్చి నిర్మాణం యాక్చువల్గా జరిగింది 1377లో. అప్పుడు ప్రారంభించారు, కానీ 1543లో ప్రొటెస్టెంట్ సంస్కరణల నేపథ్యంలో నిర్మాణం ఆగిపోయింది పూర్తిగా. ఆ నిర్మాణ పనులు 1844లో తిరిగి ప్రారంభించి 1890 మే 31 నాటికల్లా ఈ చర్చి నిర్మాణం పూర్తయింది. ఈ చర్చి ఎత్తు 530 అడుగులు ఉంటుంది. 1944లో రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి బాంబు దాడిలో ఉల్మ్ నాశనమైనప్పటికీ కూడా ఆ చర్చి ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇది నిజంగా రికార్డు అని చెప్పాలి. ఈ చర్చిని సందర్శించడానికి సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది వస్తూ ఉంటారు. ఇక సందర్శకులు ప్రస్తుతం ఇందులో ఉన్న 102 మీటర్లు అంటే 335 అడుగుల వద్ద వ్యూ పాయింట్ వరకు ఉన్న 560 మీటర్లు కూడా ఎక్కచ్చు, చూడొచ్చు. అయితే అంతకుముందు 143 మీటర్లు అంటే కేవలం 469 అడుగుల వద్ద వచ్చే 768 మెట్ల వరకు కూడా అనుమతి ఉండేది. మరమ్మతుల కారణంగా మూసివేయడం జరిగింది. మరి స్పెయిన్లో ఉన్న లాసాగ్రాడా ఫ్యామిలియా బాసాలికా నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చర్చిగా కూడా నిలుస్తుంది. బాసిలికా చర్చిని 566 అడుగుల ఎత్తులో కూడా నిర్మిస్తున్నారు. బాసిలికా చర్చి నిర్మాణం 2026 నాటికి పూర్తయిపోతుందని అంచనా వేస్తున్నారు. బాసిలికా నిర్మాణాన్ని 1890 మే 31లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బాసిలికా 144 ఏళ్ళుగా నిర్మాణ దశలో ఉండడం గమనార్హం. అంతవరకు మాత్రం పైన నేను చెప్పిన ఉల్మ్లో ఉన్నటువంటి చర్చే అత్యంత ఎత్తైన నిర్మాణంగా కూడా ఉంది. ఈసారి క్రిస్మస్ వేడుకలకు కూడా అత్యంత వేడుకగా జరపడానికి అక్కడంతా కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ అంతా కూడా, క్రైస్తవ సోదరులంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడానికి ప్లానింగ్లో ఉన్నారు.